హాయ్ బ్రో. ఇప్పుడు దేవర ట్రైలర్ వచ్చింది కదా, ఎలాగనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ డ్యాన్సర్ కానీ, ఎన్టీఆర్ ఫైట్స్ కానీ, ఈ రొమాంటిక్ సాంగ్స్లో ఎక్స్ప్రెషన్స్ కానీ టాప్ భయ్యా. సో మీకు ఏది బాగా నచ్చింది? నాకైతే ఫైట్స్ కత్తితో చేసే ఫైట్స్ బాగా నచ్చాయి భయ్య. ఈ చుట్టమల్లి సాంగ్ ఒకటి బాగా నచ్చింది. ఈ యాక్టింగ్ పరంగా మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడక్కర్లేదు, అది ఎప్పుడు టాపే. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి సాంగ్ మీద కాపీ అని ట్రోల్స్ బాగా అయినాయి, ఎలాగ చెప్తారు? అంటే సాంగ్స్ అంటే స్టెప్లు కాపీ అనా లేకపోతే ఏంటా? ఇప్పుడు సాంగ్ కాపీ అయితే దానికి ఎన్టీఆర్ గారితో సంబంధం లేదు కదా. ఆయన అయితే టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదండి. సాంగ్స్ అయితే కాపీ ఏం కాదు, దాన్ని రెఫరెన్స్గా తీసుకొని, సాంగ్స్ని రెఫరెన్స్గా తీసుకొని సాంగ్స్ వేరే రకంగా రాస్తారు, దాన్ని కోరియోగ్రాఫ్ చేస్తారు. అన్నీ ఇప్పుడు కొత్తగా రాయాలంటే కష్టం కదా భయ్యా. అది కూడా కొంతవరకు అయ్యి ఉండొచ్చు, రెఫరెన్స్ ఉంటుంది అంతే. సాంగ్స్ కాపీ అన్నాక లేదు, రెఫరెన్స్ అంతే. శివ గారు ఇంతకుముందు ఒకటి ఫ్లాప్ పడింది కదా, ఆచార్య. అవునండి. సో ఇప్పుడు భారీ ఎత్తున ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటే ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ పడే ఆప్షన్ ఉంటుందా, బాగుంటుంది అంటారా? కొరటాల శివ గారు, శ్రీమంతుడు, భారతీయ నేను, జనతా గ్యారేజు, ఇవన్నీ టాప్ సినిమాస్ భయ్యా. స్క్రిప్ట్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఆయన టాపు. ఈ ఆచార్య అనేది ఏంటంటే స్క్రిప్ట్ పరంగా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, చిరంజీవి గారు, దానివల్ల బెడిచి కొట్టు కానీ ఆయన టాప్ డైరెక్టర్ భయ్యా. ఇదైతే బంపర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది నాకు తెలిసినంతవరకు. దీనికి ఎన్టీఆర్ గారికి అవార్డు రావచ్చు, నేషనల్ అవార్డు రావచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను భయ్యా. అంటే అది ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది, ప్రతి హీరో. సో దేవరా RRR తర్వాత వస్తుంది కాబట్టి ఎలాగనిపిస్తుంది? అలాగే దానికి దీనికి సంబంధం లేదు భయ్యా. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో బ్రేక్ అయితే అవుతుంది, అదే దానికి దీనికి సంబంధం లేదు అసలు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మీకు ఎలా అనిపిస్తుంది? అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్య. ఆయన ఎప్పుడు మ్యూజిక్లో టాప్లో ఉంటారు భయ్య. ఆయన మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఈ చుట్టమల్లి సాంగ్ ఒకటి మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, అదొక సాంగ్ చాలా బాగుంది భయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.